రైట్గా డీటెయిల్స్ వస్తే అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రణీత్ రావు కేసును అక్కడి నుంచి నిశితంగా గమనిస్తున్న ప్రభాకర్ రావు అతని పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరొక పక్క సిట్ అధికారులు ప్రణీత్ రావును 5వ రోజైన గురువారం బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరో 4 పోలీసులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ల గతంలో ప్రభాకర్ రావు సైన్యంలో కీలక సభ్యులని సమాచారం. రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ డీసీపీగా పనిచేసిన ప్రభాకర్ రావును ప్రభుత్వం ఏరి కోరి ఎస్ఐబికి డీఐజీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించింది. హోదా ఏదైనా ఎస్ఐబి చీఫ్గానే కొనసాగారు. ఇలా ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ప్రభాకర్ రావు తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎస్ఐబిలో 2017 వరకు లీగల్ ఇంటర్సెప్షన్ పిలిపించే అధికారిగా ట్యాపింగ్ మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తూ ఉండటం, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవటం గమనించిన ప్రభాకర్ రావు అప్పటి కొందరు కీలక రాజకీయ నాయకులు అక్రమ ట్యాపింగ్పై దృష్టి పెట్టారు. అయితే ప్రతిపక్ష నేతలు తరచుగా వేరువేరు నెంబర్లతో సంప్రదింపులు జరుపుతూ ఉండటంతో ప్రభాకర్ రావు బృందం రష్యా, ఇజ్రాయెల్లో పర్యటించొచ్చింది. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక ట్యాపింగ్, ఇతర నిఘా పరికరాలను పరిశీలించొచ్చింది. ఏవేవి ఖరీదు చేయాలో చెప్పాల్సిందిగా పేర్కొంటూ కొందరు పెద్దలకు నివేదికలు సమర్పించింది. టెక్నికల్ అనుభవం ఉన్న రవిపాల్ అనే నిపుణుడు గతంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కన్సల్టెంట్ అడ్వైజర్గా పనిచేశారు. ప్రభాకర్ రావుతో పాటు కొందరు కీలక అధికారులతో సన్నిహితంగా మెలిగారు. రవిపాల్ సూచనల మేరకు ప్రభాకర్ రావు ఇజ్రాయెల్ నుంచి సూట్ కేసులో ఇమిడిపోయి ఉండే అక్రమ ట్యాపింగ్ పరికరం ఖరీదు చేశారు. దీన్ని ప్రణీత్ రావు టీం ఒక వాహనంలో పెట్టుకుని టార్గెట్ చేసి వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసింది. ఈ పరికరానికి 300 మీటర్ల పరిధిలో ఉన్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునేయటం సాధ్యమవుతుంది. 2018లో ఆదిలాబాద్లో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలోనూ ఎస్ఐబి అధికారులు ఈ బ్రీఫ్ కేసు ఉపకరణాన్ని ఉపయోగించారు. 2 వర్గాలకు చెందిన కీలక నేతలు ఇద్దరిని పట్టుకోగలిగారు. ఈ వ్యవహారంలో ప్రణీత్ రావుకు కుడి భుజంగా వ్యవహరించిన 6 అధికారులను సిట్ గుర్తించింది. వీరిలో 2 నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు నమోదు చేయగా మరో 4కి విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు, నోటీసులు జారీ చేసింది. ఇక ప్రభాకర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పాలన గురించి మాట్లాడు. స్పోక్ అబౌట్ Kazim Rizvi. Who is the present day Kazim Rizvi? Really, do you want that name? Mr. Prabhakar Rao. Oh, And good. related to that only, I'm saying the former DSP got arrested, etc. What is your understanding of what has happened? I know the investigation is still on, but what is your understanding of what happened? Midway, I cannot disclose any inquiry or whatever investigation is going on. Once the investigation is concluded, then definitely I will come and I will explain to everyone. So the process is going on. Once I have once the department completed the process, then I will come up with the details. అరవింద్ అండి, పొలిటికల్ ఎడిటర్, రాజ్ న్యూస్. ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎవరెవరైతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల చేతిలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళ భవితవ్యం ఎలా ఉండబోతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఖచ్చితంగా పేర్లు కూడా కావాలంటే పేర్లు ఇప్పటికే మీరు ఒక ప్రభాకర్ రావు గారి పేరు చెప్పారు, స్టీఫెన్ రవీంద్ర పేరు గతంలో చెప్పారు, మరికొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్ల పేర్లు చెప్పున్నారు. వీళ్ళ నాయకుల నుంచి అధికారుల వరకు వ్యక్తిగత కక్షా సాధింపు చర్యలు ఉండవు. వాళ్ళు బాధ్యత నిర్వహించేటప్పుడు అధికారిక ఉల్లంఘన పాల్పడిన, తప్పిదాలకు వాళ్ళు సహకరించిన చట్ట పరిధిలో విచారణ జరుగుతుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది. అందరు అధికారుల మీద ఒకేసారి విచారణకు ఆదేశించడము, అందరు ప్రజాప్రతినిధులను ఒకేసారి తీసుకెళ్ళి జైల్లో పెట్టడము, ఇట్లాంటి కక్షా సాధింపు చర్యలకు మేము పాల్పడము. ఎన్నికల ముందు అవసరాలకు అరెస్టులు చేయడము ఇట్లాంటివి ఉండవు. దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ మీద మనము విశ్లేషించినప్పుడు అందులో లోపాలు కనిపించినప్పుడు వాటి మీద మాత్రమే విచారణ చేస్తాం. నేను ముందే చెప్పిన, వ్యక్తిగత కక్షా సాధింపు చర్యల కోసం ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు. నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వ్యక్తిగతమైన కక్షా సాధింపు చర్యలకు ఉపయోగించను. ప్రజలు తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు కాబట్టి ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తాం తప్ప
వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో పని చెయ్యను. నేను మొదటిసారి చెప్పిన, బాధ్యత చేపట్టినప్పుడు చెప్తున్నా, 100వ రోజు కూడా నేను చెప్పదలుచుకున్నాను. అట్లాంటి విధానాలు నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా, నాకు ఎవరి మీద కోపం ఉన్నా అది నా వ్యక్తిగతానికి సంబంధించింది. ప్రజలకు దీంతో సంబంధం లేదు. ప్రజల యొక్క ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే చర్యలు ఉంటాయి. వ్యక్తిగతంగా కోపం తాపం నేను ప్రదర్శించను. నేను న్యూట్రల్కి వచ్చి పరిపాలన చేయాలనుకుని 100 రోజుల్లో నా విధానాలు మీరు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మాగ్రిగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం గమనించవచ్చు, ప్రణీత్ రావు కేసులో చాలా కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు మీద దృష్టి అంతా ఇన్వెస్టిగేషన్ అధికారులు సారించారు. అయితే దీంట్లో ఈయన చాలా కీలకంగా వ్యవహరించాడు. అంటే ప్రణీత్ రావును అపాయింట్మెంట్ చేయడం దగ్గర నుంచి ప్రభుత్వానికి, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియేషన్ వ్యవహరించిన వ్యక్తి ఎవరై అంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్లో విధులు నిర్వహించి ప్రభుత్వానికి ప్రభుత్వ కనుసన్నల్లో జరిగే ప్రతి విషయానికి ఒక డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఈయనే కీలకంగా వ్యవహరించారని చెప్పి అన్నది చాలా కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అధికారులకు బయటపడ్డ వ్యవహారం. సో ఇప్పుడు ప్రస్తుతం ప్రభాకర్ ఎక్కడ ఉన్నాడు, తర్వాత ఈయన వెకేషన్కి అని చెప్పేసి అని విదేశాలకు వెళ్ళి తర్వాత అట్నుంచట్టు ఆయన అమెరికా పారిపోయాడా, లేకపోతే అంటే ఆల్రెడీ ఆరోపణలు అంటే మొత్తంగా ఈ కథకు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియ ఏనే ఉండి తర్వాత ప్రణీత్ రావుతో వ్యవహారం నడిపించి అటుపక్క ప్రభుత్వానికి ఇటుపక్క ప్రణీత్ రావుకి మీడియేషన్గా ఉంటూ దీనికి సంబంధించిన హై ఎండ్ టెక్నాలజీని తీసుకురావడంలో కూడా కీలకంగా వ్యవహరించింది కూడా ప్రభాకర్ రావు అని చెప్తున్న విషయాన్ని కూడా ప్రణీత్ రావు చాలా స్పష్టంగా తమ పోలీసుల కస్టడీ ఇన్వెస్టిగేషన్లో చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మీద దృష్టి సారించిన నేపథ్యంలో ఒకవేళ ఈ దీంట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అటు పక్కన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభాకర్ రావే చాలా కీలకంగా వ్యవహరించాడు కాబట్టి దీంట్లో ఈయన పాత్ర మీద పోలీసులు దృష్టి సారిస్తే ఒకవేళ తనని ఏమైనా అరెస్ట్ చేస్తారేమో, తన మీద చర్యలు తీసుకుంటారేమో చెప్పని ఆయన ముందస్తుగానే అమెరికా పారిపోయాడా అన్న దాని మీద ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సింది. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా ప్రభాకర్ రావు మీద అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కడ కూడా ఆయన పేరు ప్రస్తుతానికైతే వినిపిస్తూ ఉంది. దాంట్లో కర్త కర్మ అయినే ఉన్నాడు. తర్వాత దీంట్లో చాలా కీలకంగా వ్యవహరించాడు. విదేశాల నుంచి టెక్నాలజీ తీసుకురావడం కావచ్చు, సాఫ్ట్వేర్ తీసుకురావడంలో కావచ్చు ఈయన కీలకంగా వ్యవహరించాడు. ఈయన కొంతమంది సహకరించిన వ్యక్తులు ఎవరు అన్న దాని మీద కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి పోలీసు దృష్టి తన మీదకు రాకముందే ఆయన పరారవటం, ముందస్తుగానే కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా ఆయన రిలాక్సేషన్ పొందే ప్రక్రియలో ఉన్నాడా అని చెప్పేసి అన్న విషయాల మీద మనకు కొంత సమాచారం వస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావును కనుక అదుపులో తీసుకుని విచారిస్తే ఖచ్చితంగా ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో పాటు ప్రభాకర్ రావు దీంట్లో కీలకంగా వ్యవహరించి టెక్నాలజీ వ్యవహారం కావచ్చు, ట్రాపింగ్ వ్యవహారం కావచ్చు, తర్వాత దీంట్లో ఎవరెవరైతే టార్గెట్గా చేసి లిస్ట్ అవుట్ చేసి మరీ ట్రాప్ చేశారో వీటన్నిటికి సంబంధించి ఈయన దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా కొన్నిసార్లు ప్రణీత్ రావును విచారణ చేసినప్పుడు నాకు నెంబర్లు అయితే వచ్చాయి కానీ దీంట్లో బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతలు ఎవరో నాకు తెలియదని చెప్పని కూడా తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు కాబట్టి దీంతో మీడియేటర్గా ఉండి అనుసంధానకర్తగా ఉన్నాడు. ఒకటి ప్రభుత్వానికి కావచ్చు, ఇటు పక్కన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న ప్రణీత్ రావు లాంటి వ్యక్తులకు ప్రణీత్ రావు నెట్ టీంకి సంబంధించి ఏనే అనుసంధానకర్త ఉన్నాడు కాబట్టి దీంట్లో నాకు తెలియదు, దాంట్లో మొత్తం ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాలు నేను ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతానని చెప్పని ప్రణీత్ రావు చెప్పిన నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నేతల వ్యవహారం బయటికి రావాలి. దీంట్లో వెనుకుండి నడిపించిన శక్తులు తర్వాత దాంట్లో మెయిన్ బ్రెయిన్ అంటే కింగ్ పిన్గా ఉన్న వ్యక్తుల విషయం బయటకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రావుని కనుక విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పని ఇన్వెస్టిగేషన్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన కనిపించకుండా పోవటం, ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. ప్రస్తుతం మాత్రం వెకేషన్కి వెళ్ళాడు. వెకేషన్ నుంచి అట్నుంచి అమెరికా పారిపోయాడా అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. దీని మీద ఇప్పటికే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తం అయిపోయింది. ఆయన పాస్పోర్ట్ ఆధారంగా ఆయన ఎక్కడ ఉన్నాడు, తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయం మీద కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మొత్తం మీద అయితే ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనం గమనించినట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభాకర్ అంశానికి సంబంధించి ప్రస్తావించిన అంశాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇక కాశ్మీర్ రష్మితో ఆయన పోల్చడం మనం ఒకసారి చూసినట్లయితే ఈ కేసుని ఇంత తీవ్రంగా ప్రభుత్వం పరిగణిస్తుందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ప్రభుత్వం తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ఖచ్చితంగా స్వప్న, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా కీలకంగా మారింది. బీఆర్ఎస్ నేతల కనుసరణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రతిపక్షాలను టార్గెట్గా చేసుకొని ఎన్నికల సమయంలో వాళ్ళ యొక్క ఎత్తుగడలు అంటే
ఎప్పుడైతే కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది అన్న నేపథ్యంలో వాళ్ళ ఎత్తుడలు ముందస్తుగా తెలుసుకొని అక్కడికక్కడ కట్టడి చేసి ఏదో రకంగా అధికారంలోకి రావాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైన నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా కీలకమైన పాత్ర పోషించింది. అయినప్పటికీ కూడా కాంగ్రెసే గెలిచింది కాబట్టి సో దీని ముందు జరిగిన ఏమైతే పరిణామాలు ఏమైతున్నాయో దీంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు చేసిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో జరిగిన కొన్ని కేసుల వ్యవహారం మనం చూస్తుంటే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంబంధించి కావచ్చు, తర్వాత ఇంకా మరికొన్ని కేసుల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కావచ్చు, మరికొన్ని సెన్సేషనల్ కేసు వ్యవహారంలో కావచ్చు ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుట్టురట్టు చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఉన్న ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులు కింగ్ పిన్ వ్యవహరించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశారో వాళ్ళ విషయాలు బయటకు రావాలని మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న పూర్తి స్థాయిలో ఎవరు ఫండింగ్ చేశారు, ప్రభుత్వ ఫండింగ్ అయినప్పటికీ కూడా ఇది ఓన్లీ ఒక టెర్రరిస్టులకి మావోయిస్టులకి ఉపయోగించాలనే టెక్నాలజీ ఏమైతే ఉందో దీన్ని ఈ రకంగా ప్రతిపక్షాల మీద వాడటం, తర్వాత తనకు నచ్చని వ్యక్తుల మీద వాడటం, చివరకు బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది జంపింగ్ జిలానీలు అంటే పార్టీ విధి విధానాల్లో తమకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి వేరే పార్టీల వైపు వెళ్దామని చెప్పి అనుకున్న కీలక నేతలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అని చెప్పన్న సమాచారం కూడా వస్తూ ఉంది. మొత్తానికి ఈరోజు 6వ రోజు విచారణ కొనసాగుతాం. మరొక రోజు మాత్రమే విచారణ చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ కస్టడీ అంటే ప్రస్తుతం ప్రణీతరావు పోలీస్ కస్టడీ మొత్తంగా 6 రోజులు సమయం ఇచ్చినప్పుడు మరొక రోజు సమయం ఉంది కాబట్టి ఈ రోజు రేపు జరగబోయే విచారణ చాలా కీలకంగా ఉంది. దీంట్లో ప్రభాకర్ రావు ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ప్రభాకర్ రావు సైన్యం అంటే ఆయన సంబంధించిన సాఫ్ట్వేర్ కొనుగోలు, తర్వాత ఆయన సంబంధించి ఇన్వాల్వ్మెంట్, తర్వాత ఈయనకు బ్యాక్ ఎండ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల వ్యవహారం మీదనే దృష్టి సారించింది. ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న అందరి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేశారు, ఏ రకంగా చేశారో తెలుసుకోవడమే కాకుండా దీంట్లో వాడిన టెక్నాలజీ కూడా ఖచ్చితంగా అది చట్ట విరుద్ధం. అంటే దీంట్లో కొన్ని స్పై సాఫ్ట్వేర్లు వాడారు, తర్వాత అంటే సెల్ ఫోన్ ఆపరేటర్తో సంబంధం లేకుండా కూడా ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి ట్యాపింగ్ చేయొచ్చు, ట్రాక్ చేయొచ్చు అని చెప్పి అన్న విషయం మీద కూడా ఇప్పటికే ప్రణీతరావు కొంత కీలకమైన సమాచారం ఇచ్చాడు కాబట్టి ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తే ప్రస్తుతం మాత్రం సైబర్ సెల్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రణీతరావు విచారణ చేస్తూ ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్ ఏంటి, ఎలా కొన్నారు, ఎవరి ద్వారా వచ్చింది, ఏ రకంగా వాడారు, ఆ ఎక్విప్మెంట్ సంబంధించిన లైసెన్స్ సంబంధించిన వ్యవహారంలో కీలక వ్యవహరించింది ఎవరు అన్న వ్యవహారాన్ని కదిలిస్తే ఖచ్చితంగా దాంట్లో ప్రభాకర్ రావు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయన కూడా దీంట్లో కీ పాత్ర పోషించాడు. ఈ స్పై సాఫ్ట్వేర్లు కొట్టడం కావచ్చు, స్పై వేర్లు తీసుకొని రావడంలో, టెక్నాలజీని ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక ఉపకరణాలను కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషించారు ఎవరంటే మరొక పేరు కూడా ఇక్కడ వినిపిస్తుంది. రవిపాల్ పేరు అయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఎవరి రవిపాల్? ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీ అలాగే ఫోన్ ట్యాప్కి సంబంధించి 300 ప్రైమిసెస్లో కూడా ఎన్ని ఫోన్ కాల్ వచ్చినా కానీ తీసుకోగలిగినంత టెక్నాలజీని కొనుగోలు చేయడానికి ఆయన పాత్ర ఏంటి? అంటే దీంట్లో ఎవరి పేరైతే పాల్ పేరు వినిపిస్తుందో దీంట్లో ప్రధానం మనం గమనిస్తే అంటే వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా ఉన్నారు. తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళకి ఉన్నాయని చెప్పే నేపథ్యంలో వీళ్ళ సహకారంతో విదేశాల నుంచి సాఫ్ట్వేర్ని డమ్ చేసుకోగలిగారు. వీళ్ళ సహకారంతో ఇలాంటి హై ఎండ్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయగా అంటే ప్రతిసారి కూడా ఈ సెల్ ఫోన్ ఆపరేటర్స్ అంటే ఒక సెల్ ఫోన్ ఆపరేటర్ దగ్గర నుంచి కనుక ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మాత్రం ఏదో ఒక సమయంలో బయటపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా అది లీగలైజ్డ్గా ఉండాలి. సో వీళ్ళు చేసేది ఇల్లీగల్ దందా కాబట్టి కొన్ని సమయాల్లో కొంత సమయాన్ని కేటాయించి కొన్ని ఎక్విప్మెంట్ ద్వారా అంటే లీగల్ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే కూడా మావోయిస్టులకు తర్వాత టెర్రరిస్టులకు వాడాల్సిన టెక్నాలజీ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా సెల్ ఫోన్ ఆపరేటర్ ద్వారానే చేయాలి. కానీ ప్రతిసారి సెల్ ఫోన్ ఆపరేటర్ ద్వారా చేస్తున్న వ్యవహారంగా చేస్తే ఫ్యూచర్లో కనుక బయటపడితే తమ గుట్టంతా రట్టు అవుతుంది. కాబట్టి అలా కాకుండా విదేశాల నుంచి డంప్ చేసుకున్న టెక్నాలజీ ఏమైతే ఉందో కొంతమంది హై ప్రొఫైల్ ఉన్న సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ను ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా దీన్ని డంప్ చేసుకొని ఇక్కడ వాడినట్టు తెలుస్తూ ఉంది. ఇలాంటి టెక్నాలజీ వాడటం వల్ల కూడా ఇక్కడ సెల్ ఫోన్ ఆపరేటర్ సంబంధం లేకుండా వాడిన టెక్నాలజీ కాబట్టి ఒకవేళ బయటపడ్డా కూడా దానికి సంబంధించిన వ్యవహారం మనకు బయటపడే అవకాశం లేదు. అదే కాకుండా మనం చూసాం ఈ టెక్నాలజీ వాడిన తర్వాత ఆ ఫోన్ ట్యాపింగ్లో సంబంధించిన డేటాబేస్ను తర్వాత హార్డ్ డిస్కులు దాదాపుగా 50 హార్డ్ డిస్కులను కట్టర్లతో కట్ చేయటం,
తర్వాత ఏ మాత్రం కూడా రిట్రీవ్ చేయడానికి అవకాశం లేకుండా అడవుల్లో పడవేయటం. అంటే వీళ్ళ యొక్క క్రిమినల్ మెంటాలిటీ ఎలా ఉందంటే ఏ రకం కూడా దొరకొద్దు, ఏ రకం కూడా దొరికే అవకాశం లేకుండా ముందస్తుగానే వీళ్ళు చాలా పకడ్బందీగా ఉన్నారు. కాబట్టి మరి ఏదైనా ఒక నేరస్తు నేరం చేసిన తర్వాత ఎక్కడో సాట ఒక లీడ్ వదిలిపెడతారు. కాబట్టి ఇప్పుడున్న అధికారులు అంత సామాన్యమైన అధికారులు అయితే కాదు, ఖచ్చితంగా వాళ్ళు కూడా తలపండి. తర్వాత దీంట్లో టెక్నాలజీలో చాలా అనుమున్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఈ టెక్నాలజీని ఏ రకంగా డంప్ చేశారు, ఏ రకంగా ఉపయోగించారని దాని మీద ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా ఆ ప్రభాకర్ రావు అండ్ కో అంటే ప్రభాకర్ రావు ఎవరినైతే విదేశాల నుంచి మీరు చెప్పినట్టుగా విదేశాల నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఎవరి పేర్లు ఏదో చెప్తున్నారో వాళ్ళు కీలకంగా వివరించారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పటికే వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేశారు. తర్వాత దీంట్లో ఈ టెక్నాలజీ డంప్ చేయడం కావచ్చు, తీసుకోవడంలో కూడా ఎవరి పేరుతో లైసెన్స్ తీసుకున్నారు, ఎవరి ద్వారా వచ్చాయని దాన్ని కూడా ఇప్పటికే ప్రణీత్ రావు సమాచారం ఇచ్చాడు. ఇంకా ఈ రాబోయే 2 రోజుల్లో చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఖచ్చితంగా మళ్ళీ అంటే ప్రణీత్ రావును విచారిస్తున్నప్పుడు కానీ తర్వాత ఇంకా అంటే ఇన్వెస్టిగేషన్ అధికారులు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ప్రణీత్ రావును కొంత కస్టడీ సమయం పెంచాలి. ఇంకా చాలా కీలకమైన అంశాలు రావాల్సి ఉన్నాయి. ఒకవేళ ప్రభాకర్ రావు కావచ్చు, మీరు చెప్తున్న టెక్నాలజీ డంప్ చేసిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ వ్యవహారం రావాలంటే ఖచ్చితంగా ప్రణీత్ రావును ఇంకా కస్టడీ మరికొన్ని రోజులు కావాలని అడిగే అవకాశం లేకపోతే మొత్తం మీద ఈ రాబోయే 2 రోజుల్లోనే చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వప్న. థ్యాంక్ యూ నారెడ్డి. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్మక్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రణీత్ రావు కేసును అక్కడి నుంచి నిశితంగా గమనిస్తున్న ప్రభాకర్ రావు అతని పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరొక పక్క సిట్ అధికారులు ప్రణీత్ రావును 5వ రోజైన ఈరోజు బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరో 4 పోలీసులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు గతంలో ప్రభాకర్ రావు సైన్యంలో కీలక సభ్యులుగా సమాచారం. ఇక మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ప్రణీత్ రావు వ్యవహారం, అలాగే ప్రభాకర్ వ్యవహారం తవ్వే కొద్దీ ఒక్కొక్కటి వెలుగులో చూస్తుంది. ఇది ఎంతవరకు వెళ్తుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఈ ఇష్యూ పైన స్పెషల్ ఫోకస్గా అలాగే సీరియస్గా రియాక్ట్ అయిన సందర్భాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, అంటే ఇక్కడ ప్రణీత్ రావు వ్యవహారంతో మొదలు పెట్టినటువంటి ఈ తీగలాగటం ప్రభాకర్ రావు దగ్గర ఆగిందని చెప్పుకోవాలి. ప్రభాకర్ రావు మీద గత 2 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, రేవంత్ రెడ్డి ఏదైతే వ్యక్తిగతంగా ఆయన సఫర్ అయ్యారో ఆ సఫరింగ్కి సంబంధించినటువంటి ఆరోపణలు గతంలో చాలా తీవ్రంగా చేసినటువంటి పరిస్థితి. ప్రభాకర్ రావు ఒకవేళ రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నా కానీ ఆయన తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని చెప్పినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఇటీవల గత ఆదివారం రోజు జరిగినటువంటి మీట్ ద మీడియా సమావేశంలో చాలా క్లియర్గా కాసిం రజ్వీతో పోల్చినటువంటి పరిస్థితి. కాసిం రజ్వీ అంటే నిజాం కాలంలో కాసిం రజ్వీ ఎలాగో ఇప్పుడు నయా నిజాం కాలంలో కాసిం రజ్వీగా ప్రభాకర్ రావు ఉన్నారని చెప్పినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మొదలు పెడితే కాసిం రజ్వీ అని ఆయన చెప్పడంతో పాటు వివిధ అంశాలకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఆరోపణలు, ఈ ఆరోపణలతో పాటు ఈ కేసు ప్రణీత్ రావు కేసులో బయటకు వస్తున్నటువంటి లింకులు, దాని అన్నిటికి సంబంధించినటువంటి లింకులు, ఆ డాట్స్ అన్నీ చివరికి ప్రభాకర్ రావు దగ్గర ఆగుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశంలో ప్రభాకర్ రావు టీంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి భుజంగరావు కానీ అలాగే ప్రణీత్ రావు కానీ వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వివాదాలు, ఈ వివాదాలతో పాటు అంటే హైదరాబాద్లో ఎస్ఐబి ఆఫీస్తో పాటు మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ వార్ రూమ్లు, దాంతోపాటు సైబరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేశారని చెప్పబడుతున్నటువంటి మరొక స్పెషల్ సెల్లు, వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే వీటన్నిటినీ వెనుకున్నటువంటి సూత్రధారి ప్రభాకర్ రావు అనేటటువంటి విషయం, ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతున్నటువంటి ఆరోపణలు, వీటన్నిటి విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్లారిటీ, వీటన్నిటి నేపథ్యంలో ఒక ప్రధానమైనటువంటి అంశం తెర మీదకు వస్తుంది. ఏంటంటే ప్రభాకర్ రావు కేవలం ఫోన్ల ట్యాపింగ్ తోటే ఆగకుండా ఫోన్ల ట్యాపింగ్ ద్వారా వచ్చినటువంటి ఆధారాల్ని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని దుర్వినియోగపరిచినట్టుగా ఈ టీం మీద ప్రధానమైన ఆరోపణలు. ప్రభాకర్ రావే కింగ్ పిన్ అంటూ ఒక ఊహాగానం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు తన ప్రొటెక్షన్ కోసం, అదే సందర్భంలో తన వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, మీడియాకు లీకులు ఇస్తున్నారు అంటూ
హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టుగా సమాచారం. అదే సందర్భంలో ఆయన ఆరోగ్యం కూడా సహకరించినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఆయన ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి ఒక గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారంటూ ఊహాగానాలు అయితే విస్తృతంగా వినిపిస్తుంది. ఈ గ్యాగ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయంలో, గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఆయనకి సంబంధించినటువంటి విషయాలనేవి మీడియాలో చర్చించకుండా, మీడియాలో దానికి సంబంధించిన వార్తలు రాకుండా ఆర్డర్ కోసం హైకోర్టును ఆశ్రయించే ఉద్దేశంలో ఉన్నారనేది బయట వస్తున్నటువంటి సమాచారం. ఈ విషయంలో మరింత లోతులోకి వెళ్తే గ్యాగ్ ఆర్డర్కి వెళ్ళేటటువంటి నేపథ్యంలో ఆయన వాడబోతున్నటువంటి అంశం తన ఆరోగ్యం సహకరించట్లేదు. ఆరోగ్యం సహకరించని వ్యక్తిని మరింత ఇబ్బంది పెట్టేలాగా మీడియా దీనికి సంబంధించిన వార్తలు ఇస్తోంది. అందుకు తెలంగాణ పోలీస్ శాఖ లీకులు ఇస్తోంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ అంశాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఆయన మరోసారి మీడియా ముందు అంటే కోర్టును ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వప్న. అరవింద్, ఇప్పుడు ప్రణీత్ సస్పెండ్ అయిన తర్వాత ఈయనైతే ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలిస్తే, అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా ఈ కేసు ఏం జరుగుతుంది, పూర్వపారాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి కోర్టును ఆశ్రయించబోతున్నారు కస్టడీ ముగిసిన తర్వాత అంటారు. అయితే ఇప్పటికే 5వ రోజు ప్రణీత్ రావుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ 4 రోజుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? మరో నలుగురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసు అధికారులకి. మరి వారు ఎవరు? వారిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రధానంగా ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే, మొదటి రోజే మా బాస్ అయిన ప్రభాకర్ రావు చెప్పిన మేరకే చేశాను, నేను ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేశాను తప్ప నేను వ్యక్తిగతమైన ఎజెండా లేదు అని చెప్పినటువంటి ప్రణీత్ రావు ప్రభాకర్ రావు పేరు మొదటి రోజే చెప్పేసినట్టుగా సమాచారం అయితే బయటకు వస్తుంది. ఆ రకమైనటువంటి అంశాలతో పాటు రెండో రోజుకి మరిన్ని అంశాలు బయటికి రావటం, మూడో రోజుకి మరిన్ని అంశాలు బయటికి రావటం, ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల ముక్కలకి సంబంధించినటువంటి అంశం, ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్లని ట్రేస్ చేయటం, వీటన్నిటి నేపథ్యంలో ఇవి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎవిడెన్స్లుగా భావించాలి స్వప్న. అయితే ఈ అంశంలో ప్రధానంగా చర్చలోకి వస్తున్నటువంటి మిగతా అంశాలతో పాటు ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అంశం ఇంకొకటి కీలకంగా ఏంటంటే, ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చినటువంటి డేటాని దుర్వినియోగం పరిచారు, కలెక్షన్స్ చేశారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ మేరకు ఆ విషయంలో ఇప్పటికే కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు, ఏసీపీకి కంప్లైంట్ ఇచ్చారు, డీసీపీకి కంప్లైంట్లు ఇచ్చారు. ఈ కంప్లైంట్లన్నింటినీ ఆచరణ రూపం దాల్చడం కోసం, వాళ్ళకి కేసులు నమోదు చేయడం కోసం వాళ్ళు ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. స్వప్న. రేవంత్, కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నిన్నో మొన్నో జరిగింది కాదు. గత ఎన్నికల నుంచి కూడా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు, అంటే 2018 నుంచి కూడా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో డీసీపీగా పనిచేసిన ప్రభాకర్ రావును ప్రభుత్వం ఏరి కోరి డిఐజీగా ఎందుకు చేసుకుంది? దానికి గల కారణాలేంటి? ఇప్పుడు ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం వాటన్నిటిని కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తుందా? ఒకటైతే క్లియర్ స్వప్న, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి అంశాన్ని అంటే గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ స్కాన్ చేస్తున్నట్లుగానే ఈ నిర్ణయాన్ని కూడా గత ప్రభుత్వంలో ప్రణీత్ రావుతో సహా మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి అక్రమ ప్రమోషన్ల వ్యవహారం, అంటే క్యూని దాటి అక్రమంగా వరుస క్రమంలో రావాల్సినటువంటి ప్రమోషన్లని బైపాస్ చేసి ఇచ్చినటువంటి ప్రమోషన్లు, ఆ ప్రమోషన్లకు సంబంధించినటువంటి వివాదంలో సమగ్రమైనటువంటి పరిశీలన చేయడంతో పాటు ప్రభాకర్ రావు తీసుకున్నటువంటి మిగతా నిర్ణయాలు, ప్రభాకర్ రావు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆయన డీసీపీగా ఉన్నప్పుడు డిఐజీగా ఇచ్చినటువంటి ప్రమోషన్, డీసీపీ అనేది ఎస్పీ క్యాడర్కి సంబంధించినటువంటి అంశం, ఎస్పీ క్యాడర్గా ఉన్నవాడిని డిఐజీగా ప్రమోట్ చేసేటటువంటి విషయం కానీ, డిఐజీ నుంచి ఐజీగా ప్రమోట్ చేసే విషయం కానీ, ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగింపించినటువంటి విషయం కానీ, వీటన్నిటి చుట్టూ వివాదం జరుగుతోంది. ఈ వివాదం విషయంలో సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరుగుతోంది అనేది ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం హోంశాఖను కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి అది హోంశాఖకి సంబంధించినటువంటి ప్రతిదీ మానిటర్ చేస్తున్నట్టుగానే భావించాలి. ముఖ్యమంత్రి స్వయంగా మానిటర్ చేస్తున్నటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వస్తాయి, ఇవన్నీ రాజకీయపరమైనటువంటి ఏ రకంగా రాజకీయపరంగా మార్గాలుగా మారబోతున్నాయి, రాజకీయపరమైన అంశాలుగా మారబోతున్నది ఖచ్చితంగా చర్చనీయాంశమే. స్వప్న. థ్యాంక్ యూ అరవింద్.
ఇక అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మక్రిగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. ఇక ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రణీత్ రావు కేసును అక్కడి నుంచే నిశితంగా గమనిస్తున్న ప్రభాకర్ రావు అతని పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరొక పక్క సిట్ అధికారులు ప్రణీత్ రావును 5వ రోజైన ఈరోజు బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరో 4 పోలీసులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళ గతంలో ప్రభాకర్ రావు సైన్యంలో కీలక సభ్యులుగా సమాచారం.